ఒక చిన్న గ్రామంలో ప్రేమతో నిండిన ఒక అవ్వ, ఆమె పొట్టిగా ఉన్న మనవడు నివసిస్తూ ఉండేవారు. ఆ పిల్లవాడు చాలా పొట్టిగా ఉండేవాడు. అందరూ అతన్ని గిడ్డోడా గిడ్డోడా అని ఏడిపించేవారు. అందరూ నన్ను గిడ్డోడు గిడ్డోడు అని ఏడిపిస్తున్నారు. ఏమైంది నాన్న? ఎందుకలా బాధపడుతున్నావు? ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు, అంతా సర్దుకుంటుంది. నీవు నా బంగారు కదా, నవ్వు. అవ్వా, నన్ను అందరూ గిడ్డోడా అని పిలుస్తున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. మనుషులు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, కానీ మనం మన పని మీద దృష్టి పెట్టాలి. అందరి మాటలను పట్టించుకుంటే మన దారిని మనం కోల్పోతాం. కానీ నువ్వు బాధపడకూడదు. నేను నీకు ఒక వరం ఇస్తాను. ఇక నుంచి నిన్నెవరైనా గిడ్డోడా అనంటే నువ్వు వెంటనే టింగురు బిళ్ళ అని అనాలి. అప్పుడు వాళ్ళు మాయమైపోతారు. బాబు, ఈ పెద్దద్దం ధర ఎంతవుతుంది? అమ్మగారు, ఇది చాలా మంచి చెక్కతో చేయబడింది. దీని ధర 200 రూపాయలు మాత్రమే. మీరు ఇన్నాళ్లుగా అడుగుతున్నారు కాబట్టి మీకు తక్కువ ధరకే ఇస్తున్నాను. ఇది చాలా మంచి క్వాలిటీ అద్దం. గిడ్డోడా గిడ్డోడా టింగర్ బిల్ల. అవ్వా, నన్ను ఏడిపించిన వాళ్ళందరినీ టింగురు బిళ్ళని మాయం చేసేశాను. నిజంగా అందరినీ అలా పంపించేశాను. అవ్వా, నన్ను ఏడిపించిన వాళ్ళందరినీ టింగురు బిళ్ళని మాయం చేసేశాను. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావురా గిడ్డోడా. టింగురు బిళ్ళ. కోపంలో అవ్వని కూడా మాయం చేసేశానే అని ఏడుస్తూ లోపలికి వెళ్ళాడు. అక్కడ అవ్వ సంతలో కొన్న పెద్ద అద్దం కనిపించింది. ఆ అద్దం ముందు నిలబడ్డ చిన్నోడు తన ప్రతిబింబాన్నే చూసి ఆశ్చర్యంగా గట్టిగా నవ్వుతూ, అరే గిడ్డోడా, నువ్వేనా? టింగురు బిళ్ళ.